ఎవడైతే తన సాక్షీభూతుడిని ఆత్మని తెలుసుకుంటాడో వాడికి సుఖదుఖాలు లోకానుభవాలు వస్తున్నా వాడిని బంధించలేవు సుమా అని చెప్తూ ఉంటే ఇంద్రుడు అనుకుంటున్నాడు, అహో దానవ సిద్ధోసి, ఓ రాక్షస సిద్ధుడివైపోయేవయ్యా. యస్యతే మతిరిదృశి భక్త సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం. సర్వభూతములకి ఆత్మ అయినవాడు, సర్వభూతములకి హితం కలిగించేవాడు జగన్నాథుడిని శ్రీహరికి నువ్వు సర్వస్వము సమర్పించిన మహాభక్తుడివైపోయో. అందరినీ వంచగలిగ వైష్ణవి మాయని దాటేసేవయ్యా నువ్వు అన్నాడు ఇక్కడ. ఆ చెప్పడం ఏంటంటే, ఇంద్రుడిని నాకు తెలుసు, అయినా ఎందుకు దీనిలో కొట్టుమిట్టాడుతున్నాను? మాయ యొక్క బలం అది నియమిస్తుంది. నన్ను ఏం చేయమంటావు? అది నేను ప్రయత్నించినా నా వల్ల కావట్లేదంటే అక్కడ మరో బలం ఉంది. ఆ బలం పేరు మాయ. అది మరువద్దు. ఆ మాయని దాటాలంటే మాయాధీశుడైన పరమాత్మని శరణు వేడాలి. అలాంటి పరమాత్మ ఎందు మనస్సు నిలిపే కనుక నేను మాయ ఏం చేయట్లేదు. అది గొప్ప విషయం. ఎవడో మబ్బులు దాటి సూర్యమండలానికి వెళ్ళాడు అనుకోండి, వాడికి మబ్బు తాకదు. మబ్బుకు ఏవలున్నాడు అనుకోండి, మబ్బు తాకుతుంది ఇక్కడ. కనుక మాయ అనే మబ్బును దాటి భగవంతుని సూర్యుడి దగ్గరికి వెళ్ళిన వాడికి ఏ మాయ మబ్బు ఏం చేస్తుంది? నీదా స్థితయ్యా. భవాన్ అతార్షీన్ మాయాం వై వైష్ణవీం జనమోహిని, అశేష జనమోహిని అయినటువంటి విష్ణుమాయని విడిచిపెట్టేశావు. నిన్ను రాక్షసుడిని ఎవరన్నారయ్యా? నిన్ను భావం రాక్షసమే కానీ దేహం బట్టి నిర్ణయిస్తారా? పుట్టుక రాక్షస పుట్టుక కావచ్చు, కానీ యద్విహాయ అసురం భావం, నువ్వు అసుర భావాన్ని విడిచిపెట్టేసావు. నీకు లేనే లేదు. మరి ఏ భావం నీ దగ్గర ఉంది? దేవభావం ఉందా? దేవభావ అసురభావాన్ని విడిచిపెట్టి మహాపురుషతాంగత మహాపురుష భావం నీ వద్ద ఉన్నది. ఇక్కడ మహాపురుషులు అంటే జ్ఞానులు, యోగులు. వాళ్ళు దేవతల కంటే గొప్పవారు. తెలుసుకోండి, ఇక్కడ జ్ఞానులు యోగులు దేవతల కంటే గొప్పవారు. అటువంటి స్థితిని ఇది. ఎందుకంటే కల్విదం మహదాశ్చర్యం యద్రజ ప్రకృతిస్తవ వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢామతి. అసలు రాక్షస ప్రకృతే రజోగుణం, మహా ఉంటే తమోగుణం ఉంటుంది. నీలో కేవల సత్వగుణమే కనబడుతుంది. అందువల్లే భగవానుడైన వాసుదేవుని యందు మనస్సు నిలబెట్టగలిగావు. వాసుదేవే భగవతి. ఎవరైనా భాగవతం తృప్తిగా చదువుకునే వాళ్ళు వాసుదేవే భగవతి అనే మాట ఎన్ని మార్లు వచ్చిందో పరిశీలించండి. బహుశా ఇన్నాళ్ళు 10 రోజులు వింటున్న వాళ్ళు చాలామంది ఇదే చెప్పాడండి అన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. సంతోషం, చెప్పాను, గుర్తించారు. వాసుదేవే భగవతులు ఉందండి చమత్కారం అంతా. అదే భగవతే వాసుదేవాయ మహామంత్రంలో ఉందండి. ఇక్కడ అంత అక్కడ పెట్టాడు భగవతి వాసుదేవే. పైగా ఒక్కటే, మోక్షానికి అధిపతి అయినటువంటి ఆయన యందు ఎవరు భక్తి ఉందో అలాంటి భక్తుడు అమృత సముద్రంలో ఈదులాడుతున్న హంస వంటి వాడు. వాడు భక్త్యానందము, ఆ భగవదానందమైన అమృత సముద్రంలో ఈదులాడుతుంటాడు. వాడికి స్వర్గాది లోకాలు బురద నీటి గుంటల వంటివయ్యా అన్నాడు. ఇప్పుడు గొప్ప విషయం ఇక్కడ. భగవదానందానుభవం అమృత సముద్రం లాంటిది. ఆ సముద్రం అంటే అనంతం, దానిలో ఓలలాడుతుంటాడు భక్తుడు. వాడిని స్వర్గానికి రమ్మను అంటే ఆ అమృత సముద్రాన్ని వదిలి ఈ బురద గుట్టలోకి రా అని పిలిచినట్టుంటుంది. కానీ స్వర్గాది లోకములు కూడా భక్తుడికి బురద గుంట వంటివే. ఏమత్యద్భుతమైన శ్లోకం ఇది. యస్య భక్తిర్భగవతి హరో నిశ్రేయసేశ్వరే విక్రీడితోమృతాంబోధౌ కిం క్షుద్రై ఖాతకోదకై. ఇలా చెప్పాడు. మొత్తానికి మళ్ళీ ఇప్పుడు యుద్ధం మొదలైంది. యుద్ధమైనప్పుడు 100 కణుపులు కూడా వజ్రాయుధం తీసుకుని మీదకి వెళ్తున్నాడు. ఆయన కూడా ఆయుధాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి అతడి యొక్క హస్తాలను నరికేశాడు. అయినా అతడు మీదకు వస్తున్నాడు. కాళ్ళను నరికాడు. మీదకొస్తూ నోరు తెరిచాడండి ఆయన వృత్రాసురుడు. నోరు తెరిచి ఆ వస్తున్న ఇంద్రుణ్ణి వజ్రాయుధంతో సహా మింగేశాడు లోపలికి. అక్కడ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇతడు ఆ లోపలే వజ్రాయుధంతో కడుపు చీల్చి బయటకు వచ్చిన తర్వాత వృత్రాసురుడి తలని సంహరించాడు. ఇక్కడ ఆ విధంగా వృత్రాసుర సంహారం అనేది జరిగినది. వృత్ర అసుర సంహారం. వృత్త భావమే వృత్రం. వృత్రము దగ్గరే కదా. అంటే జనన మరణ రూపమైనటువంటి మాయా చక్రం, దానిని తెగగొట్టడమే ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశం గోచరిస్తున్నటువంటిది. ఇది తాత్వికంగా ఆలోచిస్తే ఇది అంశం. ఇదం మహాక్షానమశేష పాప్మనాం ప్రక్షాళనం తీర్థపదాను కీర్తనం భక్త్యుచ్ఛ్రయం భక్తజనానువర్ణనం మహేంద్రమోక్షం విజయం మరుత్వతః పఠేయురాక్షానమిదం సదా బుధాః శృణ్వంత్యదో పర్వణీంద్రియం. ఈ ఘట్టానికి చాలా విశేషమైన అంశం ఉన్నది. భాగవతంలో శ్రద్ధగా ఏ ఒక్క ఘట్టం విన్నా దానికి ఒక ఫలితం ఉందండి. ఏదో ఒకటి వినకపోతామా అనుకోవద్దు, అన్నీ వినండి. అది దాని యొక్క ప్రత్యేకత. ఇది
గంగకు జన్మనిచ్చినటువంటి పాదములు కల శ్రీహరిని కీర్తించే గొప్ప చరిత్రది. ఇలాంటి చరిత్రని, భక్తి యొక్క ఉత్కర్షని చెప్పేటువంటి కథ వినడం వల్ల వెంటనే జరిగేది మహాపాపములు ప్రక్షాళన చేయబడతాయి. అంతేకాదు ఇది మహేంద్ర విజయాన్ని చెప్పే ఘట్టం కూడా. దీన్ని వినడం వల్ల కళ్యాణములు లభిస్తాయి, అంటే మంగళములు సిద్ధిస్తాయి. ధనము, ఇంద్రియ పాటవము, కీర్తి, శత్రు విజయం, ఆయుర్వృద్ధి కలుగుతాయి. అందుకే విద్వాంసులు దీన్ని సర్వకాలాల్లో వినవచ్చు. పర్వదినముల్లో దీన్ని పఠించినట్లయితే మరింత గొప్ప ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. ఇది చెప్తే ముందే చెప్పలేకపోయారా, మరింత శ్రద్ధగా వినేవాళ్ళం అనుకుంటారేమో. తర్వాత చెప్పినా పర్వాలేదు, శ్రద్ధగా విన్నవాళ్ళు ఈ ఫలం తప్పకుండా లభిస్తుందని. ఈ కథంతా విని అడుగుతున్నాడు, నాయన ఇంత గొప్ప కథ చెప్పావు కదా, నాకు ఆశ్చర్యంగా ఉంది. రాక్షసుడే, వాడికి ఇంత జ్ఞానం, ఇంత భక్తి ఎలా వచ్చింది? భలే ప్రశ్న వేసేవయ్యా, చెప్తున్నాను విను అని చెప్తున్నాడు. ఇతను